అయోధ్య కేసు చివరి రోజున శ్రీరాముల వారి తరపున వాదించిన ఈ న్యాయవాదికి అప్పటికి ఆయన వయసు 92 ఏళ్లు. ఆ వయసులోనూ నిలబడి కేసును వాదించిన ఈ గ్రేట్ లాయర్ పరాశరన్ను ఎవరు కూడా మర్చిపోలేరు. మన అయోధ్య రాముడి జన్మస్థలాన్ని, ఆ చరిత్రను కాపాడిన గొప్ప వ్యక్తుల్లో ఒకరైన పరాశరన్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఈయన వయసు 97 ఏళ్లు. హీరో కమల్ హాసన్ కి ఈయన దగ్గరి బంధువు. రామజన్మభూమి ట్రస్ట్ బాధ్యతలు కూడా ఈయన కొన్నాళ్ళు చూశాడు. ఈయన అయోధ్య కేసు మాత్రమే కాదు, శబరిమల వివాదంలో కూడా అయ్యప్ప తరపున వాదించిన లాయర్ ఇతనే. దేవుళ్ళకే న్యాయవాది ఈయన. మన భారత ప్రాచీన సంస్కృతి సంప్రదాయాల మీద పరాశరన్ కి పూర్తి పట్టు ఉంది. అంతే పట్టు మన లీగల్ సిస్టమ్ మీద కూడా ఉంది. అందుకే మన అయోధ్య రాముడిని గెలిపించగలిగారు. ఈయన కెరీర్ కూడా ఎంతో గొప్పది. ఇక ఈయన 1976లో తమిళనాడు అడ్వకేట్ జనరల్ గా, 1983 నుంచి 89 వరకు అటార్నీ జనరల్ గా పెద్ద పెద్ద బాధ్యతల్లో పనిచేశారు. దీంతో 2011లో పరాశరన్ సేవలకి పద్మభూషణ్ వరించింది. ఫుల్ వీడియో కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.